ఎకరం కూడా లేని రైతులకు భూమి ఇవ్వనుందా ఏపీ ప్రభుత్వం? అటవీ భూమిని సాగు భూమిగా మారిస్తే రైతు జీవితంలోకి వెలుగు ఇస్తుందా? రైతన్నకు భూమి ఇవ్వడం అనేది కేవలం పథకం కాదు, ఓ సైనికుడికి ఆయుధం ఇచ్చినట్టేనా? చిన్న రైతులకు శుభవార్త. అటవీ భూములు ఇప్పుడు సాగుకు. కొత్త వ్యవసాయ చొరవపై పూర్తి వివరాలు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వ్యవసాయం. కానీ ఆ వెన్నెముకను నిలబెట్టే రైతుల పరిస్థితి ఏమిటి? ఎకరం భూమి లేకపోయినా ఆశ మాత్రం మానలేదు. ఇప్పుడు వ్యవసాయ మంత్రిత్వ శాఖ నుంచి చిన్న రైతులకు శుభవార్త వచ్చింది. 1,00,000 మంది చిన్న రైతులు ఎకరం భూమి లేనిదే కుటుంబాలను పోషిస్తున్నారు. తక్కువ ఆదాయం, పెరుగుతున్న ఖర్చులు, పడుతున్న అప్పులు, వీటన్నిటికీ కారణం భూమి లేని స్థితి. ఈ నేపథ్యంలో వ్యవసాయ మంత్రి కింజవరపు అచ్చెన్నాయుడు గారు కీలక ప్రకటన చేశారు. కొన్ని అటవీ భూములను సాగు భూములుగా మార్చే ప్రతిపాదనపై ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇది మాటకే కాకుండా రైతు జీవితాన్ని మార్చే వ్యూహాత్మక అడుగు. ఈ పథకం వల్ల ప్రయోజనాలు: చిన్న రైతులకు అదనపు భూమి, సాగు విస్తరణకు అవకాశం, పంట వైవిధ్యం, ఆదాయ వృద్ధి, గ్రామీణ ఉపాధికి తోడు, దేశీయ ఆహార ఉత్పత్తి పెరుగుదల, దిగుమతులపై ఆదాయాన్ని తగ్గించడం. ఇది సాధారణ పథకం కాదు. ఈ మార్పుతోనే వ్యవసాయ భవిష్యత్తు మారబోతుంది. కానీ అటవీ భూముల్ని మార్చడంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. పర్యావరణానికి హాని కాకూడదు, జీవ వైవిధ్యం రక్షించాలి, అర్హత ప్రమాణాలు ఖచ్చితంగా ఉండాలి, రైతులకు సబ్సిడీలు, శిక్షణ. మీ అభిప్రాయం ఏంటి? ఈ చర్య రైతులకు ఎంతవరకు ప్రయోజనం చేస్తుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి, వీడియోను షేర్ చేయండి. మరిన్ని విశ్లేషణలకు డార్క్ ఫోకస్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి.